నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన మున్సిపల్ ఉద్యోగులు. తెనాలి పట్టణ గంగానమ్మపేటలో హత్యకు గురైన వివాహిత. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నేడు భోజన విరామ సమయంలో తెనాలి మున్సిపల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. డిఏ బకాయిలు, సరెండర్ లీవ్లు 2023 సెప్టెంబర్ నెలలోపు చెల్లిస్తామని చెప్పి ఇప్పటి వరకు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని, ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ డబ్బులు చెల్లింపులు చేయాలని, 11వ పీఆర్సీకి సంబంధించిన ఏరియర్స్ వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీకి సంబంధించిన ఐఆర్ను వెంటనే ప్రకటించాలని కోరుతూ మున్సిపల్ ఉద్యోగులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకురాతి రామచంద్రరావు, హెల్త్ ఆఫీసర్ కేహెచ్ నిర్మల, మేనేజర్ అప్పలరాజుతో పాటు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఉద్యోగులకు 2018 పీఆర్సీకి సంబంధించే ఐఆర్ ఇచ్చిన దానికంట ఫిట్మెంట్ చాలా తక్కువగా ఇచ్చారు. దానికి సంబంధించిన ఏరియర్స్ కానీ, పీఆర్సీ ఏరియర్స్ కానీ, అదేవిధంగా డిఏ ఏరియర్స్ ఎన్నో రిలీజ్ చేయవలసి ఉంది. వాటికి సంబంధించిన ఏరియర్స్, అదేవిధంగా సరెండర్ లీవ్లు గత 4 సంవత్సరాలుగా బిల్లులన్నీ కూడా క్లెయిమ్ అయిపోయి కాబట్టి పేమెంట్ కాకుండా అలా పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా మరి లీవ్ శాలరీస్ అవనివ్వండి, ఉద్యోగస్తులకు ఈ తాలూకా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానివ్వండి, అన్ని రకాల బిల్లులు గత 4 సంవత్సరాలు పట్టించి ఒక 20,000 కోట్లకు సంబంధించి మరి ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించవలసి ఉన్నప్పటికీ కూడా నేటి వరకు కూడా చెల్లింపబడలేదు. మొన్న అయితే చర్చలు పిలిచి ఒక 5,500 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు, కానీ దాని మీద కూడా సరైన స్పష్టత రాలేదు. అవి కూడా ఎప్పుడు చెల్లించబడతాయో కరెక్ట్గా మనకి ఇది అవ్వలేదు. అందువల్ల దీనికి సంబంధించి మన ఉద్యోగ సంఘ నాయకులందరితో కార్యాచరణ ప్రకారం మరి ఈ రోజు నుండి మన ఉద్యోగులందరూ కూడా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మరి ప్రభుత్వానికి ఉద్యోగుల నిరసన తెలియజేస్తుంది. ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ లాంటి మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా మాకు ఇవ్వకుండా చాలామంది ఉద్యోగుల యొక్క పిల్లలు చదువుల కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, పెళ్ళిళ్ళ కోసం కానీ దాచుకున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు. వేటిని కూడా రిలీజ్ చేయకపోవడం వల్ల ఉద్యోగులు మానసికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ కూడా ఉద్యోగస్తులందరూ రేయింబగళ్ళు కష్టపడి ప్రజలకు చేరవేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగుల యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. దయచేసి ఎలక్షన్స్ లోపే ప్రభుత్వం ముందుకొచ్చి ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు మొత్తం తీర్చాలని, అదేవిధంగా ఈ రోజు నుంచి రేపు ఈరోజు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేస్తాం. 17వ తారీఖున తెనాలి తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఉద్యోగులందరూ కూడా ర్యాలీగా చంద్రావూరు పార్కు దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హ్యాపీ హాస్పిటల్ నందు అవగాహన సదస్సు నిర్వహించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలకు వచ్చే క్యాన్సర్ లక్షణాల గురించి డాక్టర్ పావని ప్రియాంక వివరించారు. బాల్యంలో క్యాన్సర్ బారిన పడిన వారికి యుక్త వయసు వరకు మానసిక ఆందోళన ఉండవచ్చని, చాలామంది పిల్లల్లో అనారోగ్య సమస్యలు రావచ్చని, ఆందోళన, భయం, క్యాన్సర్ వస్తుందేమో అన్న భయం పిల్లల్లో వచ్చే క్యాన్సర్కు కారణాలుగా చెప్పవచ్చని ఆమె తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, సూర్యకిరణాలు తగిలే విధంగా ఉండడం, వ్యాక్సిన్ వేయించుకోవడం, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడటం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ విజయలక్ష్మి, రెడ్ క్రాస్ భానుమతి, శ్రీమన్నారాయణ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. పసిపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్లో ప్రతి 5గురిలో ఒక 4గురికి ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైం 5గురిలో 4గురు ఖచ్చితంగా క్యాన్సర్ సర్వైవర్స్ ఉన్నారండి. ఇది మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. పసిపిల్లల్లో క్యాన్సర్ చాలా వరకు సర్వైవర్స్ రేట్, అంటే క్యాన్సర్ని గెలిచిన వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీ షుడ్ సెలబ్రేట్ దిస్. ప్రతి సంవత్సరం క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ముఖ్యంగా
లుకేమియాస్ ఉంటాయండి, బ్రెయిన్ క్యాన్సర్స్ ఉంటాయి అండ్ లింఫోమాస్ ఉంటాయి. లుకేమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్, మనం అందరం ఎక్కువ వింటుంటాం బ్లడ్ క్యాన్సర్. ఎర్లీ స్టేజెస్లో 6 సంవత్సరాల లోపలే డిటెక్ట్ అవుతుంది. డిటెక్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా వరకు సర్వైవల్ రేట్ అంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటవి, ఏ సంకేతాలు మనకు కనిపిస్తే మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. సంకేతాలు ఏంటంటే ఈ లుకేమియాస్ ఉన్న పేషెంట్స్లో ఆర్ పిల్లల్లో ఎక్కువగా బ్రూయిజెస్, నల్లగా దెబ్బలు తగిలినట్టు కమిలినట్టుగా ముక్కుల్లోంచి రక్తం కారటము, చెవుల్లోంచి రక్తం కారటము, ఎక్కువ ప్లేసెస్లో మనకి నల్లటి బ్రూయిజెస్ అన్న, బ్రూయిస్ అంటే కమిలిపోయినట్టు, చర్మం కమిలినట్టు దెబ్బలు. మనం చాలా వరకు అనుకుంటూ ఉంటాం ఆడుకుంటూ పిల్లలు దెబ్బలు తగిలించుకున్నారులే అని, కానీ ఊరికే దెబ్బలు తగిలి కదులు కట్టవు, ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాళ్ళు దెబ్బలు తగలకుండా కూడా శరీరం మీద నల్లటి మచ్చలుగా, కదుములు కట్టినట్టుగా, బ్లడ్ క్లాట్ అయినట్టుగా సంకేతాలు కనిపిస్తే ఫస్ట్ డేంజర్ సైన్. రెండవది తరచుగా జ్వరం రావటం. ఎప్పుడు చూసినా మా పిల్లలకి జ్వరం వస్తూనే ఉంటుందండి, ప్రతి వారము హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడన్నా వినిపిస్తే అలర్ట్ అవ్వాలి. దట్ ఈస్ ఆల్సో ఏ రెడ్ ఫ్లాగ్, అంటే ప్రమాద సంకేతము. చాలామందికి అవగాహన కలిగించి మరి పిల్లలకి ఎలాంటి లక్షణాలు కనిపించినా మరి వచ్చి త్వరగా చూయించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే పిల్లల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి ముఖ్యంగా ఇక్కడ స్కిల్స్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం చేరి ట్రైన్ అయ్యే పిల్లలందరికీ ఉచితంగా చెప్పబడుతుంది. వీళ్ళకి 2 నెలలు ట్రైన్ అయిన తర్వాత కూడా మరి జాబ్ గ్యారెంటీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది మా రెడ్ క్రాస్ తరఫున. మరి ఇది అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలు మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి జీవితంలో ఒక స్థానం అనేది రావడానికి ఇక్కడ మంచి అవకాశం ఉంది. ఇది ట్రైన్ అయితే మాత్రం దీనికి సర్టిఫికెట్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి హాస్పిటల్లోనైనా కూడా మరి జాబ్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ చాలా అవగాహనతోనూ, చాలా బాధ్యతతోనూ, చాలా తెలివితేటలు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ నెల 18వ తేదీ ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు తెలిపారు. గురువారం కొత్తపేటలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఏర్పాటు మరియు తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ భవనం 2వ అంతస్తు ప్రారంభోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పలువురు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫెడరేషన్ పెట్టబోతున్నాం అనేది ముందు యాజమాన్యాలు అందరికీ తెలియాలి. పెట్టిన తర్వాత ఏ సమస్య మీద, మొట్టమొదటి సమస్య మీద, తక్షణ సమస్య మీద మనం ఫైట్ చేయాలి. ఆ తక్షణ సమస్య ఏంటి అంటే మేము ఇచ్చిన అప్పులన్నీ కూడా సకాలంలో మాకు వచ్చేటట్టుగా దానికి భద్రత కల్పించాలి. ప్రభుత్వం మేము ఇచ్చిన డబ్బుకి భద్రత కల్పించాలి. ఆ భద్రత కల్పిస్తే మేము ఇచ్చిన డబ్బులు మాకు కనుక వచ్చినట్టయితే ఇంకా 10 మందికి సహాయం చేయడానికి, సాధారణ జనానికి, సామాన్య జనానికి, అట్లాగే పేద బడుగు వర్గాలకు ఇచ్చినటువంటి డబ్బులకి మేము వసూలు చేసుకుని మళ్ళీ కొంతమందికి ఇవ్వడానికి వీలుంటుంది. దానికి మేము ఫెడరేషన్ పెట్టాల్సిందే. ఫెడరేషన్ తర్వాత ప్రభుత్వంతో పోరాడాల్సిందే. చట్టాన్ని సవరించే దానికోసం మేము ప్రయత్నం చేయాల్సిందే. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం అనేసరికి ఈ కోఆపరేటివ్ సెక్టార్లో 2 రకాల చట్టాలు ఉన్నాయి. 1964 యాక్ట్, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1995. మాది మా కాకతీయ సొసైటీ, మరిన్ని సొసైటీస్ అన్నీ కూడా ఎక్కువగా 1995 యాక్ట్ మీదనే ఆధారపడి నడుపుతూ ఉన్నాం. దీనికి కొన్ని స్వతంత్రంగా డెవలప్ చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ 1995 యాక్ట్ ఎవరు చేశారు అంటే ఎన్టీఆర్ ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి చట్టం ఇది. 1964 అది వేరు. మళ్ళీ 2 నడుస్తున్నాయి. ప్రభుత్వం యొక్క ఒపీనియన్ ఏంటంటే 1964 యాక్ట్ నడుస్తుంది, సైమల్టేనియస్గా 1995 యాక్ట్ నడుస్తుంది. 1995 యాక్ట్లో ఏంటంటే ఉపయోగం, ఈ మేనేజ్మెంట్ కలిసి కూర్చొని సొంతంగా నిర్ణయాలు తీసుకుని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది 1995లో. అదే సమయంలో ప్రభుత్వం ఆ రోజునే ఎన్టీఆర్ హయాంలోనే ఈ ఇచ్చినటువంటి అప్పుల్ని వసూలు చేసుకోవడానికి మాకు కూడా కొన్ని పవర్స్ ఇచ్చినట్టయితే ఈ బాధ బంది ఉండేది కాదు. మేము తెల్లారులు పనిచేయాలి, కష్టపడాలి యాజమాన్యం.
అప్పులు ఇవ్వాలి, వసూలు చేసుకోవడానికి మాకు సరైనటువంటి అధికారం లేకుండా పోయింది. అందుకోసం మేము ఈ ఫెడరేషన్ స్థాపిస్తున్నాం రేపు 18వ తారీఖు మీటింగ్లో. ఇప్పుడు ఒక చిన్న విరామం.